ఒకటా రెండా మానవుడు చేసే ప్రతి ప్రయత్నంలో అన్ని ఆటంకాలు అన్నీ అవుతున్నట్టు అనిపించి దూరం అవ్వడం, దగ్గర దాకా వచ్చి దూరం అవ్వడం, ఇవన్నీ ఉన్నాయి అనంటే మీ యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యుల జాతకాలలో 5 రకాల శాపాలు ఉంటేనే ఇలా జరుగుతాయి. ఈ 5 రకాల శాపాల్ని కలిపి ప్రేత దోషము అని అంటారు. స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ ప్రేత శాపము ఏ కుటుంబంలో ఇది ఉంటుందో వాళ్ళ అన్నీ అనుకుంటారు, కానీ ఏది నెరవేర్చుకోలేకపోతారు. జీవితంలో ఎదుగుదల ఉండదు. కాబట్టి ఈ ప్రేత దోష నివారణకి ప్రతి నెల మన పీఠమాధ్వర్యంలో ఈ ప్రేత దోష నివారణ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డిసెంబర్ 23వ తారీఖు రోజున నారాయణుని యొక్క నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ ప్రేత దోష నివారణ కార్యక్రమం ఆ రోజున జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొనవచ్చు.